కొడాలి నానికి షాక్ తగిలింది. గుడివాడ వన్ టౌన్ లో వాలంటీర్లు ఫిర్యాదు చేశారు. వాలంటీర్ల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్ 447, 506, 34 సెక్షన్ కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. మాజీ మంత్రి కొడాలి నానికి షాక్ తగిలింది. గుడివాడ వన్ టౌన్ లో వాలంటీర్ల ఫిర్యాదు చేశారు. వాలంటీర్ల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్ 447, 506, 34 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సాంబశివారావు అందిస్తారు. సాంబశివారావు, చెప్పండి. మాజీ మంత్రి కొడాలి నానికైతే షాక్ తగిలిందని చెప్పవచ్చు. అయితే వన్ టౌన్ లో వాలంటీర్లు ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించి అసలు పూర్తి అప్డేట్స్ ఏంటి? మనం చూసినట్లయితే మాజీ మంత్రి కొడాలి నానికి భిక్షాగా జరిగిందని మనం చెప్పాలి. ముఖ్యంగా వాలంటీర్లు వార్డుకు సంబంధించినటువంటి వాలంటీర్లు అవుతున్నారు. వాళ్ళందరూ కూడా కొడాలి నాని పైన మాత్రం ఫిర్యాదు చేసినటువంటి తమను బెదిరించి మరి తమ చేత రాజీనామాలు చేయించారు. అదేవిధంగా రాజీనామాలకు సంబంధించి కూడా పూర్తిగా కూడా ఏదైతే తమకి పూర్తిగా వ్యతిరేకంగా వాలంటీర్లు కనుక రాజీనామా చేయకపోతే కనుక బాగుందంటూ కూడా ఏదైతే మాజీ మంత్రి కొడాలని అతను సన్నిహితుడైనటువంటి దగ్గుబాటి శశిభూషణ్ గురువార పట్టణ వైసీపీ అధ్యక్షుడు గవర్నర్ సీఎం వీళ్ళందరూ కూడా ప్రేరించారంటూ కూడా వాళ్ళు పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేయడం జరిగింది. వారు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు 447, 506, 34 ఐపీసీ సెక్షన్ కింద అయితే మాత్రం గుడివాడ వన్ టౌన్ పోలీసులు కూడా కేసు నమోదు చేయడం జరిగింది. మొత్తం మీద తమను వేధించి బలవంతంగా రాజీనామా చేశారంటూ కూడా మాజీ మంత్రి కొడాలి పైన చేసినటువంటి వాలంటీర్లు ఫిర్యాదుకి స్పందిస్తూ పోలీసు కేసు నమోదు చేయడంతో అటు గుడివాడలోని వైసీపీకి అటు భారీ శాఖ తెలియదని మనం చెప్పాలి. ఎమ్మెల్సీ కవితకు కోర్టులో ఎదురు